మన బూరుగుల రామకృష్ణరావు ముఖ్యమంత్రి ఉండగా ఒక వాడుకలో పదం ఉండే, అవ్వల్ మెదికి దువ్వం బెదిరి సువ్వం సుదిరి సుద్రితో సుదిరి నైతో ఉదిరి. అవ్వల్ మెదికి ఫస్ట్లో మెదక్ వాళ్ళు ఉంటారు, రెండో దాంట్లో బిదర్ వాళ్ళు, మూడో వాళ్ళలో సిద్రి అని ఉండే. సుద్రి నైతో ఉదిరి, ముగ్గుట్లో ఇద్దరు ఉదిరి, ఒక్కరు పెద్ద ఒక్కరు మాత్రం వచ్చారు. ఈ సాంస గారు వీళ్ళ కార్యక్రమం ఎట్లా ఉంటుందంటే, సన్మాన గ్రహీతలని ఏరి వారిని ప్రతిలాడి ఒప్పించాలి. తర్వాత సన్మాన కర్తలని కూడా వెంటబడి ఒప్పించాలి. ఒప్పిస్తే తర్వాత వీరు వస్తారా వారు వస్తారా, ఎవరు వస్తారో ఎవరు రారో అనే విధంగా వారి అవస్థలు అనేటివి ఎలా ఉంటాయంటే, మంచిగుండె ఎట్లా ఉంటుందంటే, ఒక బ్రాహ్మణుడు మామూలు ఉద్యోగి, వాళ్ళ పై అధికారి ముస్లిం. ఇతని తండ్రి దగ్గర పెట్టాలి, దివ్వడు. అందుకనే సార్ మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది, మధ్యాహ్నం మీరు భోజనానికి రావాలంటే సరే భోజనానికి వచ్చి, బ్రాహ్మణులు కదా భోజన ప్రియులు, మంచి భోజనం చేశాక ఈ ముస్లిం అధికారి ఈ బ్రాహ్మణుని తెలిసి, దీన్ని ఏమంటారు ఈ పండుగను ఏమంటారంటే తగ్గిస్తున్నా అని ఆశిస్తుంటారట. ఇలా వారి అవస్థలు ఎలా ఉంటాయంటే, ఇంకో చిన్న ఉదాహరణ, భక్త ప్రహ్లాద నాటిక ఏర్పాటు చేసిండు. ఇతను వేరే స్తంభం కొట్టబోతాడు. అది చూసిన ఈ నాటకం వేయించిన తమ వీళ్ళ బొంపమిష్టట్టున్నా మధ్యాహ్నం జ్ఞాపకం వచ్చి ఈ 500 జేబు నుంచి చూస్తుంట. చూపించగానే ఇది ఓకే అయ్యింది. ఇది గ్రహించిన నరసింహస్వామి పాత్ర గారి ఇదేదో ఉన్నట్టుంది, నేను ఈ స్తంభంలో పక్క స్తంభంలో దగ్గర ఉంటా, అతనికి మీకు 500 చూస్తా, అతనికి చూపించేదో చూస్తున్నారు. 2 నోట్లు చూపించండి. 2 500 నోట్లు చూపించగానే ఇతను ఏదో స్థాయికి వచ్చింది. అప్పుడు ప్రహ్లాదు వీళ్ళు చేస్తే నేనేం తక్కువన్నా, నరసింహస్వామి ఎక్కడ కానీ ప్రభావం అంటే ఉన్న స్తంభం కాదు ఇంకో స్తంభం చూస్తాం. ఇతనికి 500 చూస్తే ముగ్గురు కలిసి పైకి ఇచ్చిన తర్వాత కానీ నాటకం జరుగుతుంది. అంటే ఈ సాంస్కృతిక కార్యక్రమం చేసేవారి అవస్థలు ఎలా ఉంటాయి అని చెప్పడానికి చెప్తూ ఇప్పుడు సన్మాన కార్యక్రమం మొదలు పెట్టవలసిందిగా ఆర్థిక సంస్థలు